గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తాజా రాజకీయ పరిస్థితులపై స్పందిస్తూ సంచలన కామెంట్స్ చేశారు. తెలంగాణ బీజేపీలోని ఎంపీ ఈటల రాజేందర్, బండి సంజయ్ కలవడంపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్య నాయకుల మధ్య సయోధ్య సరే, మరి పార్టీలోని సీనియర్ నాయకులు, పార్టీ కార్యకర్తల పరిస్థితి ఏంటని రాజాసింగ్ ప్రశ్నించారు. త్వరలో జరగబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల అంశంపై మాట్లాడారు. 3 కార్పొరేషన్ల మేయర్లను గెలవడం అంత సులభం కాదని, క్షేత్రస్థాయిలో పార్టీ మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందని ఆయన కామెంట్ చేశారు. రాజాసింగ్ కామెంట్స్ పై మా ప్రతినిధి పూర్తి వివరాలు అందిస్తారు. రాజాసింగ్ సంచలన కామెంట్ చేశారు. ఏంటంటే మనకు నిన్న ఈటల అట్లాగే బండి సంజయ్, కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటల భేటీ తర్వాత అభయ్ పాటిల్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ఎవరైతే అభయ్ పాటిల్ ఉన్నారో లక్ష్మణ్, డాక్టర్ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా ఉన్నటువంటి లక్ష్మణ్ నివాసంలో ఈ భేటీ జరిగింది. సమావేశం తర్వాత వాళ్ళు మీడియా ముఖంగా ఆలింగనం చేసుకొని మా మధ్య ఎట్లాంటి మనస్పర్ధలు లేవు, వివాదాలు లేవు అనే ఒక మెసేజ్ను బయటికి ఇచ్చారు. ఇప్పటివరకు కొనసాగినటువంటి రూమర్స్కు చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. సో ఈ కీలక పరిణామం తర్వాత కొంత రాష్ట్ర బీజేపీలో కొంత చర్చ మొదలైంది. ఇక రాబోయే ఎన్నికల్లో బీజేపీ తెలంగాణలో అధికారం సాధించడమే లక్ష్యంగా అంత నేతలంతా ఒక్కతాటిపైకి ఐక్యమై కొట్లాడబోతూ ఉన్నారనే ఒక మెసేజ్ బయటకు వచ్చిన వేళ రాజాసింగ్, గోషామహల్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రాజాసింగ్ ఈ భేటీ మీద సంచలన కామెంట్ చేశారు. సో ఈ భేటీ కేంద్ర మంత్రి బండి సంజయ్, ఈటల మధ్య కుదిర్చిన ఈ సయోధ్య కావచ్చు, వీళ్ళిద్దరి మధ్యలో ఈ భేటీ కావచ్చు, ఈ భేటీ సరే, మళ్ళీ కింది స్థాయి నాయకులు, కార్యకర్తలు వాళ్ళ పరిస్థితి ఏంటి అని రాష్ట్ర అధిష్టానం కావచ్చు, అటు జాతీయ నాయకత్వాన్ని కావచ్చు ఆయనకు ఒక ప్రశ్న వేశారు. అట్లాగే జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 3 కార్పొరేషన్లు అయినాయి కదా, 3 కార్పొరేషన్లు బీజేపీ కైవసం చేసుకోబోతుందని రాష్ట్ర నాయకత్వం అనేక వేదికల మీదకి అనేక సందర్భాల్లో చెప్తూ వస్తూ ఉంది. సో మీరు కనీసం క్షేత్రస్థాయికి వెళ్ళట్లేదు, ప్రజా సమస్యల మీద మీరు బలంగా ఎక్కడ కొట్లాడుతున్న పరిస్థితి లేదు. ఈ 3 మేజర్ మున్సిపల్ కార్పొరేషన్లు ఏవైతే ఉన్నాయో, మనకు మొన్న ఇటీవల ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి జిహెచ్ఎంసీ, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, అట్లాగే గ్రేటర్ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, గ్రేటర్ మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్, ఈ 3 మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మనకు గతంలో ఎంతమంది కార్పొరేటర్లు ఉండే, వాళ్ళ సాధక బాధకాలు ఏంటి, కార్యకర్తలు ఎవరు, వాళ్ళ సమస్యలు ఏంటి, మామూలు నాయకులు ఎవరు. సో ఇట్లాంటి ఏమీ అంశాలు పరిగణలోకి తీసుకోకుండా మీరు 3 చోట్ల మేయర్ స్థానం ఎట్లా కైవసం చేసుకుంటారు అనేది ఒక క్వశ్చన్ రేజ్ చేసిండు రాజాసింగ్. అట్లాగే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎస్ఐఆర్, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఏదైతే ఉందో, ఎస్ఐఆర్లో కూడా బీజేపీ ఆశించినంత స్థాయిలో, బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఆశించినంత స్థాయిలో క్షేత్రస్థాయిలోకి వెళ్ళడం లేదు. ఓట్ల నమోదు కావచ్చు, నకిలీ ఓట్ల తొలగింపు కావచ్చు, ఈ ప్రక్రియలో ఎక్కడ బీజేపీ ఉంది అని ఆయన క్వశ్చన్ చేశారు. మొత్తానికి ఈ భేటీని, అంటే వీళ్ళిద్దరి మధ్యలో కుదిరినటువంటి సయోధ్యను స్వాగతిస్తూనే ఇంకా జరగాల్సినటువంటి అంశాలు, ఇంకా రాష్ట్ర పార్టీ దృష్టికి రాని, రాష్ట్ర పార్టీ పరిగణలోకి తీసుకొని అంశాలు ఏవైతే ఉంటాయో వాటి మీద ఆయన క్వశ్చన్స్ రేజ్ చేసినట్టు మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది. సో మరోవైపు అభయ్ పాటిల్ నుంచి కూడా ఈరోజు ఒక స్పష్టమైన మెసేజ్ వచ్చింది. వచ్చే నెల రోజుల్లో ఊహించని పరిణామాలు ఉండబోతా ఉన్నాయి అనేది అభయ్ పాటిల్ మీడియా ముఖంగా ఒక టీవీ ఛానల్తో మాట్లాడుతూ ఆయన చెప్పడం జరిగింది. ఈ నెల రోజుల్లో ఊహించని పరిణామాలు ఏముంటాయి, మరి బీజేపీ రాష్ట్ర నాయకత్వం, రాష్ట్ర పార్టీకి సంబంధించి డోర్లు ఓపెన్ చేస్తే ఇతర పార్టీల నుంచి ఏ నాయకులు రాష్ట్ర బీజేపీ పార్టీలో చేరబోతూ ఉన్నారు, సో ఏం జరగబోతూ ఉంది, ఊహించని పరిణామాలు, మరిన్ని సంచలన పరిణామాలు ఉండబోతా ఉన్నాయని అభయ్ పాటిల్ ఎందుకు కామెంట్ చేశారనేది కూడా మరోవైపు చర్చ జరుగుతూ ఉంది. మొత్తానికి ఇటీవల నేతలందరినీ అభయ్ పాటిల్, అంటే జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఇచ్చినటువంటి సూచనలు కావచ్చు, ఇక్కడ పార్టీలో ఉన్నటువంటి చిన్న సమస్యలు, మనస్పర్ధలు, వీటన్నిటినీ క్లారిఫై చేసి పార్టీని ఏకతాటిగా ఒక సమైక్యం చేసి ముందుకు తీసుకెళ్లే విధంగా ఆయనకు బాధ్యతలు అప్పగించారు. ఆ బాధ్యతల్లో భాగంగానే ఆయన రాష్ట్ర వ్యవహారాలు చక్కబెడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారితో ప్రత్యేకంగా భేటీ అయిన ఈటల, బండి సంజయ్ మధ్యలో సమావేశం ఏర్పాటు చేయడం కావచ్చు, ఆ తర్వాత మనకు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్తో సమావేశం కావడం కావచ్చు. సో ఈ సమావేశాలన్నీ ఒకవైపు జరుగుతూనే ఉంటే రాజాసింగ్ ఈ కామెంట్స్ చేయడం కొంత ప్రాధాన్యతను సంతరించుకుంది రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి కావచ్చు, బీజేపీ వర్గాల్లో కావచ్చు. సో రాజాసింగ్ అనేక సార్లు గతంలో కూడా ఇట్లాంటి కామెంట్ చేస్తూ వస్తూ ఉన్నారు. పార్టీ తీరు, పార్టీ తీసుకునే నిర్ణయాల మీద ఆయన అనేక సార్లు ప్రశ్నలు సంధిస్తున్న పరిస్థితి.
అందులో భాగంగానే ఈరోజు కూడా అట్లాంటి ప్రశ్నలే కొన్ని సంధించారు. అంటే పార్టీ గెలుపు నిజంగానే ఖాయంగానే ఉంటుంది, కానీ ఆ స్థాయిలో ఆ క్షేత్రస్థాయిలో కృషి జరగాలన్న ఇంటెన్షన్తో ఆయన కామెంట్ చేసినట్లుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. రైట్. ఆయన గోషామహల్ ఎమ్మెల్యే వ్యాఖ్యల్ని బీజేపీ పార్టీ ఎట్లా తీసుకుపోతుందంటారు? అంటే పార్టీ ఆయన వ్యాఖ్యల్ని పెద్దగా సీరియస్ తీసుకోకపోవచ్చు. అంటే ఎందుకంటే గతంలో అనేక సార్లు ఇట్లాంటి కామెంట్స్ చేశారు. కానీ పార్టీ రాష్ట్ర నాయకత్వం దృష్టిలో కూడా ఇవన్నీ ఇప్పుడు ఏవైతే క్వశ్చన్ చేసిండో, రాజాసింగ్ క్వశ్చన్ చేసిన క్వశ్చన్స్ కావచ్చు, ఆయన సంధించిన ప్రశ్నలు కావచ్చు, ఈ ప్రశ్నలు ఇవన్నీ రాష్ట్ర నాయకత్వం ఆల్రెడీ వర్కౌట్ చేస్తూ ఉంది. మనం చూడొచ్చు క్షేత్రస్థాయిలో ప్రజల తరపున పోరాటం చేయడం, మొన్న మనకు ధాన్యం కొనుగోళ్ల విషయం కావచ్చు, ఆ తర్వాత మిగిలిన అంశాలు కావచ్చు, సో అనేక అంశాలు, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, అట్లాగే ఉపాధ్యాయుల పెన్షనర్ల సమస్యలు కావచ్చు, ప్రతి సమస్య మీద ఇష్యూని టేకప్ చేసి ప్రజల తరపున ప్రజల పక్షాన పోరాడుతున్న పరిస్థితి మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం. కానీ ఈ నాయకులందరూ ఏకమైతే ఆ కార్యాచరణ ఇంకింత బలంగా ముందుకెళ్తుంది. బలంగా ప్రజా వ్యతిరేక విధానాలు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందని వీళ్ళు రాష్ట్ర బీజేపీ నాయకత్వం భావిస్తూ ఉందో వాటి మీద మరింత బలంగా కొట్లాడడానికి అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ రాజాసింగ్ చెప్పినవి పార్టీ దృష్టిలో లేని కొత్త ఏం కాదు, అయినప్పటికీ వీటి మీద కూడా కాన్సన్ట్రేట్ చేసే అవసరం ఉందనేది రాజాసింగ్ కామెంట్ చేశారు. ఆయన కామెంట్స్ మీద ఇప్పటివరకు అయితే రాష్ట్ర పార్టీ నుంచి ఎట్లాంటి స్పందన రాలేదు. కానీ వీటన్నిటినీ సీరియస్గా ఏవైతే ఆయన లేవనెత్తిన అంశాలున్నాయో వీటన్నిటినీ రాష్ట్ర నాయకత్వం ఇప్పటికే సీరియస్గా ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్ కర్ణాకర్, థ్యాంక్ యూ. ఎలక్షన్ వస్తున్నాయి, 3 మేయర్ అవుతారంట. ఆ 3 స్థానంలో భారతీయ జనతా నిన్న మా బండి సంజయ్ గారు, అదేవిధంగా మా ఈటెల గారు ఒక ప్లేస్లో కూర్చొని పెట్టి వాళ్ళకి కాంప్రమైజ్ చేపిస్తున్నారు. అభయ్ పాటిల్ గారు, ఇంకా మా డాక్టర్ లక్ష్మణ్ గారు అందరు కూడా వీళ్ళందరూ ఒకటైతేనే తెలంగాణలో భారతీయ జనతా పార్టీని ఇంకా మనం స్ట్రాంగ్ చేయొచ్చు. ఆ ఒక మంచి ఆలోచనతో అందరు కూర్చున్నారు, మంచిదే. కానీ ఆ 2 వ్యక్తులు ఒక్కటైతే తెలంగాణలో మన బీజేపీ గవర్నమెంట్ వస్తుందా నేను అడుగుతున్నా. ఈ 2 ఒక్కటే ఉన్నారు, 2 ఒకటే ఉన్నారు. ఓకే, కొద్దిగా మనసులో కొన్ని క్వశ్చన్లు ఉండొచ్చు, కొన్ని బాధలు ఉండొచ్చు, ఒక్కటైనారు, చాలా మంచిది. కానీ ఇవాళ భారతీయ జనతా పార్టీలో చాలామంది సీనియర్లు, అధికారులు, సీనియర్ కార్యకర్తలు చాలామంది ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళ పరిస్థితి? ఇవాళ ఎంతోమంది గతంలో మున్సిపల్ ఎలక్షన్ జరిగినా చాలా వరకు కార్పొరేటర్ గెలిచినారు. అసలు ఆ కార్పొరేటర్ ఎట్లా ఉన్నారు, ఏంది మీ డివిజన్ పరిస్థితి ఏంది, ఎస్ఐఆర్ ఏ విధంగా జరుగుతుంది చూస్తున్నారా? నో. బూత్ కార్యకర్తల పరిస్థితి ఏంది అడుగుతున్నారా? నో. నెక్స్ట్ మున్సిపల్ ఎలక్షన్ వస్తున్నాయి, 3 మేయర్ అవుతారంట. ఆ 3 స్థానంలో భారతీయ జనతా పార్టీ స్ట్రాంగ్ ఉందా లేదా చూస్తున్నారా? నో. మీడియాలో కానీ, మీటింగ్లో కానీ, పేపర్లో కానీ మేము చాలా స్ట్రాంగ్ ఉన్నాం, 3 మేయర్ సీట్ గెలుస్తాం అని స్టేట్మెంట్లు అయితే బాగా వస్తున్నాయి. 3 కాదు, 1 కూడా కాదు, ఆ 1 మేయర్ సీట్లో సగం గెలిచి చూపెట్టండి అంటే ఈ విధంగా పని తీరు చూస్తే నాకైతే కనబడుతుంది. రామచంద్రరావు గారు భారతీయ జనతా పార్టీకి అధ్యక్ష అయి కూడా దాదాపు సంవత్సరం అవుతుంది. కానీ రామచంద్రరావు గారికి కొంతమంది ఆ అధ్యక్ష పదవిలో రావద్దు, కాంపిటీషన్ మాట్లాడి మీరు చేతు కట్టేసినారు కదా వీళ్ళు. ఆ వ్యక్తుల గురించి మీరు డైరెక్ట్గా కేంద్ర అధికారులకు చెప్పండి. మీరు ఫ్రీ హ్యాండ్గా తెలంగాణలో వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో మీరు పనిచేస్తేనే మంచి రిజల్ట్ వస్తుంది. నా ఒక రిక్వెస్ట్ మా రామచంద్రరావు గారికి, అదేవిధంగా మా కేంద్ర అధికారులు కానీ
భారతీయ జనతా పార్టీలో పెద్ద పెద్ద నాయకులు కానీ వాళ్ళు కూడా ఒక రిక్వెస్ట్, ఒక వ్యక్తి గురించి ఆలోచన చేయకండి. మాలాంటి చాలామంది వచ్చినారు, మాలాంటి చాలామంది గాయబ్ కూడా అయిపోయినారు. హిస్టరీ మనం చూస్తే మాకు ఇష్టం కూడా లేదు, మీ భిక్షం కూడా మాకు అవసరం లేదు. కానీ రిక్వెస్ట్, నాలాంటి చాలామంది కార్యకర్తలు ఉన్నారు. ఒక్కసారి తెలంగాణలో డబుల్ ఇంజన్ గవర్నమెంట్ రావాలి, భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ రావాలి, కాషాయం రాజ్యం రావాలని చాలామంది కలలు చూస్తున్నారు. ఆ కలలు ఏ విధంగా మనము కార్యకర్తల ఆలోచనని ఏ విధంగా మనము సక్సెస్ చేస్తాం, దాని గురించి మీరు ప్లాన్ చేయండి. ఆ ఇద్దరు ముగ్గురులో ఉంది కదా ఈగోయిజం, ఆ ఈగోయిజంని పక్క పెట్టండి. లేకపోతే కేంద్రంకి వీళ్ళ ఈగోయిజం వల్ల, వీళ్ళు రాజ్యం వల్ల ఎంత డ్యామేజ్ జరిగింది పార్టీకి, అది కేంద్ర దిక్కు